హలో డియర్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సంపద సంపద సంపద, ఎక్కడ చూసినా డబ్బు డబ్బు అని వినిపిస్తూ ఉంటుంది కదా. మరి సంపద అంటే మనీయేనా, ఇంకేమైనా ఉన్నాయా? ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. అది చెప్పడానికి మనతో ఉన్నారు రవి రావు గారు, గ్రోత్ మైండ్ సెట్ కోచ్. నమస్తే సార్. నమస్కారం మేడం. సార్ చెప్పండి, చాలా మంది సంపద అంటే డబ్బు అని అనుకుంటూ ఉంటారు కదా. యాక్చువల్గా మేడం, సంపద అంటే యూ హ్యావ్ సో మెనీ థింగ్స్. మనీ ఈజ్ వన్ ఇంపార్టెంట్ థింగ్, లైక్ అసెట్స్. మీకున్న సో మెనీ థింగ్స్ యూ థింక్ దట్ ఈస్ యువర్ స్టేటస్. బట్ ఎప్పుడైతే సంపద అనేది మనం ఆలోచించినప్పుడు మేడం, హెల్త్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రిచెస్ ఇన్ అవర్ లైఫ్. హెల్త్ అనేది ఒక సంపద మేడం. ఒకసారి హెల్త్ బాగాలేదంటే మీరు ఎంత బాగున్నా, ఎంత సక్సెస్ అయినా యు ఆర్ నాట్ హ్యాపీ. లైక్ మన ఫ్యామిలీ ఉంది మేడం, ఫ్యామిలీ ఈజ్ అనదర్ సంపద మేడం. మీకు రిలేషన్స్, బాండింగ్స్, అఫెక్షన్స్ ఉంటేనే లైఫ్ ముందుకు వెళ్తున్నాం మేడం. లైక్ మనం ఎంత రిచ్ ఉన్నా మన హెల్త్, మన లవ్డ్ వన్, అబ్బాయి అమ్మాయి వైఫ్ ఎవరన్నా హెల్త్ బాగాలేకుంటే మనకున్న సంపద ఒక్క వాల్యూ ఉండదు మేడం. యూ విల్ బి అండర్ మిజరీ. సో సంపదలు అనేది ఇంకా చాలా ఉన్నాయి మేడం. సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ పర్సనాలిటీ మేడం. మీరు మీ యొక్క పని చేసే విధానము మరియు మీ లోపల ఉన్న స్కిల్స్, టాలెంట్ ఆర్ విజ్డమ్, ఇవన్నీ కలిసి ఉంటేనే మీరు జీవితంలో ఏదైనా ఒకటి సాధించగలుగుతారు మేడం. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ సంపద మేడం. అలా చూస్తూ పోతే మేడం, లైఫ్ లాంగ్ లెర్నింగ్ అండ్ నాలెడ్జ్ కూడా ఒక సంపదనే మేడం. లవ్ అనేది కూడా ఒక సంపదనే మేడం. అలాగే రిలేషన్స్ అనేవి కూడా వెరీ ఇంపార్టెంట్ అండి లైఫ్లో. రిలేషన్స్ అంటే ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ కాదు మేడం, మన ఫ్రెండ్స్ ఉండొచ్చు, లేదా మన మెంటర్స్ ఉండొచ్చు, ఆర్ మన కలీగ్స్ ఉండొచ్చు. వీళ్ళందరితోటి మన రిలేషన్ ఎలా ఉందో, దట్ విల్ ఆల్సో గివ్ యూ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్. మనం ఫ్రెండ్స్ ఇలా లేనప్పుడు అరే ఎలానో ఉంది, అంత హ్యాపీ లేదు అనే ఫీలింగ్స్ ఉంటాయి మేడం. సో ఎప్పుడైతే యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ రిలేషన్స్, దట్ విల్ హెల్ప్. దాంట్లో యువర్ ఫ్యామిలీ ఆల్సో పార్ట్. అలానే మేడం, ఫియర్ని ఎంతవరకు దూరంగా ఉంటే అది మీకు పెద్ద సంపద అవుతుంది మేడం. ఎందుకంటే భయం అనేది ఉన్నప్పుడు ఇట్ విల్ రియల్లీ కీప్ యూ వెరీ డౌన్ మేడం లైఫ్లో. యూ కెనాట్ డూ ఎనీథింగ్స్ యాజ్ యూ వాంట్. ఫియర్ అనేది ఆలోచన విధానాన్ని కూడా తగ్గిస్తుంది మేడం. సో పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ అండ్ పాజిటివ్ అఫర్మేషన్స్తో మాట్లాడుతూ ముందుకెళ్తే యూ కెన్ ఎన్హాన్స్ యువర్ సెల్ఫ్ మేడం. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సంపదలు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ నెపోలియన్ హిల్ అని సంపదల గురించి చాలా బ్యూటిఫుల్గా రాశారు. అందులో వారు 12 సంపదల గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ అండ్ ఎన్హాన్స్ అవర్ లైఫ్స్ విత్ డిఫరెంట్ సంపదలు. ఎగ్జాక్ట్లీ సార్. సార్, సంపదని ఎలా బ్యాలెన్స్ చేయొచ్చు అంటారు మేడం? మనం ఎప్పుడైతే మనీ ఒకటే కాదు, లైఫ్లో ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయని తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీకు ఇంపార్టెన్స్ తెలుస్తుంది మేడం. సెకండ్, మీరున్న బిజినెస్ ఆర్ ప్రొఫెషన్లో మీరు ముందుకు ఎదగాలంటే మీరు ఏం చేయాలి అనేది మీకు ఐడియా ఉంటుంది. అది ఏం చేయాలి, ఏం కావాలి అనేటి మీరు ఇంప్రూవ్ చేసుకుంటే దోస్ ఆర్ ఆల్సో యువర్ అడిషనల్ క్వాలిటీస్. సో సింపుల్ అండి, లెర్న్ ఎవ్రీ టైమ్ నీడెడ్ and have good values that will add you lot of riches ante sampadalu that will take you to next level of your life. Great sir. So mana viewers ki chala detailed information icharu sir. Thank you so much. Thank you madam. చూసారు కదా వ్యూవర్స్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో మేము ముందుకు వస్తాము. అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.